నాదండి ఆ పిల్లాడు జాగ్రత్త. నాది చూసా అభివృద్ధి ప్రదాత నారాయణ సార్ నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం. ఈరోజు జాకీర్ హుస్సేన్ నగర్ లోకి మన తెలుగుదేశం పార్టీ మీ ముందుకు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పొంగూరు నారాయణ గారు మీ ముందుకు వస్తున్నారు. మా పిల్లలు ఒక పిల్లలు అవన్నీ కూడా ఈ గ్రామాల రాజేశ్వరరావు ఖచ్చితంగా చేసి పెడతారని మీ అందరూ కూడా భరోసా చేయమని చెప్తున్నారు. దయచేసి వెనకాల ముందుకు రండి ప్లీజ్. దయచేసి వ్యాన్ వెనకాల ముందుకు రండి. శరణ్య దయచేసి వెనకాల ఉండేవాళ్ళు ముందుకు రండి. కుమార్ ముందుకు రండి. జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ ఉద్దేశం లేదు. అన్నా క్యాంటీన్స్ ఏం చేసినాయి, పేదవాడు చక్కగా 5 రూపాయలకు చక్కగా భోంచేస్తున్నాడు. 2,25,000 మంది ఈ రాష్ట్రంలో రోజు భోంచేస్తున్నారు. నెల్లూరులో 7 అన్నా క్యాంటీన్స్ కట్టాం. ఎవరి కోసం కట్టాం? ఉదయాన్నే కూలీ నాలికి పోయేవాళ్ళు ఇంట్లో వంట చేసుకొని పోలేరు, వాళ్ళు ఎక్కడి నుంచో బయలుదేరుతారు, అక్కడ పెట్టాం. అక్కడికి వచ్చి 5 రూపాయలు కట్టేసి భోంచేసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం లంచ్ బాక్సులు వాళ్ళు తెచ్చుకోలేరు, బయట ఎక్కడ ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. 5 రూపాయలతో చక్కటి భోజనం ఏర్పాటు చేసాం. అలా చక్కగా ఉంటే దాన్ని మూసేస్తాడు. అసలు అన్నా క్యాంటీన్స్ మూసేయటం ఏందండి? అది పేదల నోటికాడ ఫుడ్ కొట్టు. ఇది దారుణం. ఈ ప్రభుత్వానికి ఎంతసేపటికి ఎవరిని నారాజు చేస్తామా, ఎవరి మీద కేసులు పెడతామా, ఎవరి బిల్డింగ్లు పగలగొడతామా, ఎవరి లైసెన్సులు విత్డ్రా చేస్తామా, ఎవరిని జైల్లో పెడతామని చెప్తే రెండోదే లేదు. ఇది పరిపాలన కాదు. పరిపాలన అంటే స్వపరిపాలన ఉండాలా. అటు పేదలు సంక్షేమం, మరొక పక్క యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలా. ఈ నాయకుడికి అది లేదు. రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో ప్రతి దగ్గర వ్యతిరేక పవనాలు వస్తున్నాయి. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం అత్యధిక మెజార్టీ సీటుతో గెలుస్తుంది. ఖచ్చితంగా ప్రజలకి సుపరిపాలన ఇస్తామని నేను తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు. ఒక రాష్ట్రం అయినా, ఒక జిల్లా అయినా, ఒక నగరం అయినా డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి బడ్జెట్ కొంత రావాలా, కేంద్రం నుంచి కొంత రావాలా. ఎమ్మెల్యే గెలిపిస్తే నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ని గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు. ఖచ్చితంగా నెల్లూరుని భారతదేశంలో నంబర్ 1 సిటీగా డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసుకుంటారు.